క్రింది ఇవ్వబడిన విటమిన్లు వాటి లోపాల వల్ల కలిగే వ్యాధులను సరైన క్రమంలో జతపరచండి. చూద్దాం. ఏ బయోటిన్. బయోటిన్ వల్ల మనకు వచ్చేటువంటి నాడీ సంబంధ వ్యాధులు A3. చూడనా ఆన్సర్ 1. B4 టోకోఫెరాల్ వల్ల వ్యంజ్యత్వం వస్తుంది. వ్యంజ్యత్వం అంటే ఏంటి సార్? నపుంసకత్వం అంటాం. శుక్రకణాలు ఉత్పత్తి కాకపోవడం అనే విషయంతో కూడా మనం చెప్పచ్చు. C2 ఫిల్లోక్వినోన్ వల్ల హీమోఫీలియా వస్తుంది. ఫిల్లోక్వినోన్ అంటే విటమిన్ కే లోపం వల్ల వచ్చేది హీమోఫీలియా. హీమోఫీలియా అంటే రక్తం గడ్డ కట్టకపోవడం అనే విషయంతో చెప్పచ్చు. D1 ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల వచ్చేది ఎనీమియా అనగా రక్తహీనత అనే విషయంతో చెప్పుకోవచ్చు. గడ్డి చామంతి నుంచి లభ్యమయ్యే కీటకనాశినిగా ఉపయోగపడే ఆల్కలాయిడ్. గడ్డి చామంతిని ట్రైడాక్స్ ప్రొకమ్మెన్స్ అంటాం. దాని నుంచి వచ్చే ఆల్కలాయిడ్. ఆల్కలాయిడ్ అంటే ఏంటి సార్? మొక్కల నుంచి వచ్చే ఔషధాలని ఆల్కలాయిడ్ అంటాం. ఆ ఆల్కలాయిడ్ పేరే పైరిథ్రాయిడ్. ఉందో లేదో చూద్దాం. నింబిన్ ఇది వేప నుంచి వస్తుంది. స్కోపాలమైన్ ఉమ్మెత్త నుంచి వస్తుంది. పైరిథ్రాయిడ్ గడ్డి చామంతి నుంచి వస్తుంది. కెఫేన్ కాఫీ నుంచి వస్తుంది. క్రింది వారిని చదివి వర్గీకరించండి. అమీబియాసిస్, క్షయ, జలుబు, గజ్జి, మలేరియా, తామర, కుష్టు, నాచుమొక్కలు ఏమిటో చూద్దాం. అమీబియాసిస్ అనేటువంటిది ప్రోటోజోవా వల్ల వస్తుంది. జిగట విరోచనాలు అంటాం. క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టీబీ అనే పేరుతో చెప్తాం. జలుబు వైరస్ వల్ల వస్తుంది. అందరికీ తెలిసినటువంటిది రైనో వైరస్. గజ్జి ఆర్థోపడా వల్ల వస్తుంది. సార్కోప్టిస్ కావిస్ అనే పేరుతో చెప్తాం. మలేరియా ప్రోటోజోవా వల్ల వస్తుంది. ప్లాస్మోడియం అంటాం. తామర రింగ్ వామ్ వల్ల వస్తుంది. అది ఒక శిలీంధ్రం. కుష్టు మైకో బ్యాక్టీరియం లెప్రే అనే దాని వల్ల వస్తుంది. అదొక బ్యాక్టీరియా. నాచు మొక్కలు అనగా శైవలాలు. చూడనా చదివి వర్గీకరించండి. ఏ అమీబియాసిస్ ప్రోటోజోవా కరెక్ట్. ఈ మలేరియా ప్రోటోజోవా కరెక్ట్. కాబట్టి ఏఈ ఓకే అయింది. నెక్స్ట్ ఏబి చూద్దాం. బిలో ఏ అంటే అమీబియాసిస్ ఓకే. బి అంటే క్షయ బ్యాక్టీరియా ఉండాల్సిందని ప్రోటోజోవా ఉంది అంటే ఆప్షన్ 2 కాదు. బి క్షయవ్యాధి ప్రోటోజోవా వల్ల రాదు. ఆన్సర్ 3 కాదు. ఏ ఓకే ప్రోటోజోవా వల్ల వచ్చింది. బి బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాదు. కాబట్టి ఆన్సర్ ఇంకా చూసుకోక్కర్లేదు 1. పెద్దగా ఉన్నప్పటికీ మనం ఒక ఆప్షన్ కనుక డీకోడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా చూసుకోవచ్చు. సూక్ష్మజీవరహిత విధానం పాశ్చరైజేషన్ ఆవిష్కరణ తెలియజేస్తుంది. ఈ విధానంలో మీకు కొన్ని విషయాలు సరైనవి, అవి గుర్తించండి. గుడ్. మరి పాలలో ఉండేటువంటి బ్యాక్టీరియాను తొలగించి పాలు నిల్వ చేసే విధానాన్ని పాశ్చరైజేషన్ అంటాం. అంటే అందులో వేడి చేసి సూక్ష్మజీవుల్ని తొలగిస్తూ ఉంటాం. దాన్ని స్టెరిలైజేషన్ అంటాం. దేనిలో వాడుతున్నాడో చూద్దాం. శస్త్రచికిత్స వస్తువులను స్టెరిలైజ్ చేయుట. ఎస్ శస్త్రచికిత్స చేసేటువంటి వాటిని స్టెరిలైజ్ చేయకపోతే సూక్ష్మజీవులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టెరిలైజ్ చేస్తాం. స్టెరిలైజేషన్ విధానంలో 30 నిమిషాలు వేడి చేస్తారు. ఎస్ ఆ వస్తువులు 30 నిమిషాల పాటు వేడి చేస్తే భయంకరమైన బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. డిస్పోజబుల్ ఇంజెక్షన్ సూదులను స్టెరిలైజ్ చేయడానికి తోడ్పడుతుంది కాదు. డిస్పోజబుల్ ఇంజెక్షన్ అంటే ఒకసారి వాడి పడేసేది. అలాంటి దాన్ని మనం స్టెరిలైజ్ చెయ్యం. ఆహార పదార్థాలు నిల్వ చేయట. ఎస్ వేడి చేసి సూక్ష్మజీవులను తొలగించి ఆహార పదార్థాలు నిల్వ చేస్తాం. 1, 2, 4 అనేటువంటివి ఆన్సర్. మరి 1, 2, 4 అనేటువంటిది మనకి ఎందులో ఉందండి? 3లో ఉంది. క్యాంఫర్ దీనికి ఉపయోగిస్తారు. అసలు క్యాంఫర్ అంటే ఏంటి? తులసి నుంచి వచ్చేటువంటి ఔషధాన్ని క్యాంఫర్ అంటారు. క్యాంఫర్ చెవిపోటు నివారణకి, చర్మవ్యాధుల నివారణకి ఉపయోగపడుతూ ఉంటుంది. నొప్పుల నివారణ, చర్మవ్యాధులు, చెవిపోటు, ఛాతీ చర్మవ్యాధులు, ముక్కు నోటి బాధలకు. ఆన్సర్ 2. వామన రకపు క్యాబేజీ మొక్కలను దేనితో చికిత్స చేస్తే పొడవుగా పెరుగుతాయి? వామన రకపు అంటే పొట్టి రకపు. వీటిని ఒక హార్మోన్తో చికిత్స చేస్తే పొడవు పెరుగుతాయి. ఇందాక చెప్పుకున్నట్టు కాండం పొడవు పెంచేవి జిబ్బరెల్లిన్స్. ఉందో లేదో చూద్దాం. జిబ్బరెల్లిన్. స్త్రీ కటివలయం పెరుగుదల ఈ హార్మోన్ ప్రభావం వల్ల జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ద్వితీయ లైంగిక లక్షణాలు యుక్త వయస్సు వచ్చినప్పుడు వచ్చే లక్షణాలనే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటాం. అందులో కటివలయం పెరగడం, నడుము భాగం దగ్గర కటివలయం పెరగడాన్ని మనం స్త్రీల యొక్క ద్వితీయ లైంగిక లక్షణంగా చెప్తాం. ఎందుకు? స్త్రీ గర్భధారణకి అనుకూలంగా అక్కడ నడుము భాగం వెడల్పోతుంది. ఎవరు చేస్తారో అంటున్నారు. స్త్రీ కటివలయం పెరగడానికి కారణమైన హార్మోన్ పేరు ఈస్ట్రోజెన్. మరి అది ఉందో లేదో మనం ఒకసారి చూద్దాం. చూడనా పైరోట్రాపిక్ కాదు. ఐస్ట్రడోల్ ఎస్ అవును. దీన్నే మనందరము కూడా ఈస్ట్రోజన్ అనే పేరుతో చెప్తూ ఉంటాం. ఎడ్రినలిన్ అంటే ఏంటి సార్? అధివృక్క గ్రంథి నుంచి వస్తూ ఉంటుంది. అధివృక్క గ్రంథి మూత్రపిండం పైన ఉండే గ్రంథి, దాని నుంచి వస్తూ ఉంటుంది.
సొమాటోట్రాపిక్ అంటే పీయూష గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ పెరుగుదలను నియంత్రిస్తూ ఉంటుంది, పెరుగుదల హార్మోన్గా పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల జాబితాలో మన రాష్ట్రానికి చెందిన జంతువులు ఎన్ని? అవి ఏవి? మన రాష్ట్రానికి చెందినటువంటి జంతువులు 2. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ప్రపంచంలోనే అంతరించిపోతున్న 100 జాతుల్లో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి. అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే ఇంకెన్ని వస్తాయి? అంటే మన భారతదేశంలో ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉందో ఆలోచించండి. మరి 2 అవేమేంటి సార్? బట్టమేక పక్షి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, కర్నూలు జిల్లాలోని పుల్లెందులో సంరక్షింపబడుతూ ఉన్నాయి. మరి 2వది గూటి టారంటాలా సాలీడు. ఇది చాలా అరుదైనటువంటి జాతి. దీన్ని ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని చాలా రకాలైనటువంటి విశ్వసనీయ వర్గాల వల్ల సమాచారం. మరి వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఆన్సర్ ఉందో లేదో చూద్దాం. 3 కాదు 2 గూటి టారంటాలా సాలీడు బట్టమేక పక్షి. ఎస్, బట్టమేక పక్షి రాబందు. ఆల్రెడీ రాబందు ఎందుకు అంతరించిపోతుందో చెప్పుకున్నాం. మృత కళేబరాల్లోని డైక్లోఫినాక్ సోడియం వల్ల పోతుంది. రాబందు ఇంకా ఆటోమేటిక్ కాదు. తెల్లపులి ఇది అంతరించిపోతుంది. చిరుత ఇది అంతరించిపోతుంది. గూటి టారంటాలా సాలీడు అంతరించిపోతున్నటువంటి విషయాలు. నెక్స్ట్ చూద్దాం. జీవశాస్త్రవేత్తలు వారి ప్రతిపాదించిన జీవజాతుల వర్గీకరణను సరైన క్రమంలో అమర్చండి. చూద్దాం. ఊస్ ఎట్ ఆల్ అనేటువంటి వ్యక్తి 3 డొమైన్స్ని ప్రతిపాదించాడు. A4 కెవాలియర్ స్మిత్. మరి A4 అనేటువంటిది మనకి ఎక్కడ ఉందండి? 1 దగ్గర ఉంది. B2 6 డొమైన్స్గా ప్రతిపాదించడం జరిగింది. C1 విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ చాలా ముఖ్యమైనటువంటిది. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా 5 రకాలుగా వర్గీకరించాడు. మరి D3 చాటన్ 2 రాజ్యాలు కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులు అనే 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒక వ్యక్తికి విపరీతమైన ఆకలి, నిద్రలేమి, విపరీతమైన దాహం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం అన్ని లక్షణాలతో హాస్పిటల్లో చేరాడు. అతడి మెదడును స్కాన్ చేసినప్పుడు ఏ ప్రాంతంలో గడ్డ ఉండవచ్చు? అంటే ఆకలి, నిద్ర, దాహం, టెంపరేచర్ని కంట్రోల్ చేసే మెదడు భాగమే హైపోథలామస్. కాబట్టి అక్కడ గడ్డ ఏర్పడితే ఇలాంటి లక్షణాలు కనబడతాయి. చూద్దాం. మస్తిష్కం ఆల్రెడీ తెలివితేటల కేంద్రం, అనుమస్తిష్కం నియంత్రిత చర్యల కేంద్రం, హైపోథలామస్. ఆన్సర్ మధ్యాముఖం అనియంత్రిత చర్యలకి కేంద్రం. M² మాల్లోని సినిమా టికెట్ ధర 1% తగ్గింది. 1% అంటే ఏంటండి? 1/100. 1/100. మరి టికెట్ ధర 100 రూపాయలు ఉన్నది, ఒకటి తగ్గి ఏమైందండి? 99 అయింది. రైట్. సీట్ల పరిధి పెరగడం వల్ల ఆదాయం అంటే మొత్తం దానిపైన వచ్చే ఆదాయం ఏమవుతుందో చూద్దాం. ఆదాయం రైట్, దీనిపైన రాద్దామండి. ఆదాయం ఏమన్నాడండి? 83 1/3% అన్నాడు. 83 1/3% అంటే గుర్తుపెట్టుకోనండి, భిన్న రూపంలో 5/6. ఆదాయం పెరిగిందంటే 6 పార్ట్స్ ఉన్నది 5 పార్ట్స్ పెరిగి 11 పార్ట్స్ అవుతుంది. ఎంత అవుతుందండి? 11 పార్ట్స్ అవుతుంది. మరి ఇప్పుడు సీట్ల పరిధి 350 అయినా పెరిగిన సీట్ల సంఖ్య ఎంత అంటున్నాడు. ప్రస్తుత సీట్ల పరిధి అంటే పెరిగిన తర్వాత సీట్ల పరిధి ఇచ్చేశాడు. మరి సీట్లు ఎలా వస్తాయండి? సీట్ల సంఖ్య ఎలా వస్తుందంటే ఆదాయము బై ధర చేస్తే వచ్చేది సీట్ల సంఖ్య. సో 6/100 ఈజ్ 11/99. 11 1 11 9 2 3 250 రైట్. క్రాస్ మల్టిప్లై చేస్తే 27:50. మరి ప్రజెంట్ సీట్ల పరిధి ఇచ్చాడండి 350. ప్రజెంట్ సీట్ల పరిధి ఎంత అండి? 350 అంటే ఇంటూ 7 అయింది. అయితే పెరిగిన సీట్ల సంఖ్య ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందండి? 23 పెరిగింది. మరి 23ని కూడా 7తో ఇంటూ చేస్తే నీకు వచ్చేది ఏంటండి? 7 3 21, 2 మిగులుతుంది. 7 2 14 + 2 ఎంత అండి? 16. సో 161 అవుతుంది. ఎంత అవుతుందండి? 161 అవుతుంది. రైట్. ఏ యొక్క జీతం 29% పెరిగినది, కానీ పొరపాటున టైపు చేసేటప్పుడు 57%గా చేర్చినారు. అతను పనిచేసే సంస్థ ఆ తప్పిదం తెలుసుకునే లోపు అతను 3 నెలల జీతం పొందాడు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా తప్పుగా తీసుకున్నది 57% అండి. ఉండాల్సింది 29
9% మాత్రమే. ఈ డిఫరెన్స్ ఏముందంటే 57కి 29కి డిఫరెన్స్ ఎంతండి? 28% అధికంగా పొందుతున్నాడు తప్పు చేయడం వల్ల. అలా ఎన్ని నెలలు పొందాడట? 3 నెలల జీతం పొందాడంట. 28 × 3 ఎంతండి? 84% పొందాడు. 3 నెలల పాటు 84% పొందాడు. రైట్, అదనపు జీతం పొందాడు. ఆ విధంగా పొందిన మొత్తం అదనపు జీతాన్ని ఆ సంస్థ అతని మరుసటి నెల జీతంలో నుండి తీసుకున్నారు. రైట్, మరుసటి నెల అంటే 4వ నెల. 4వ నెలలో యాక్చువల్గా 4th మంత్లో అతనికి ఎంత వస్తుందంటే యాక్చువల్గా పెరిగింది. అంటే అప్పటికి తప్పిదం తెలిసిపోయింది. ఆ తప్పిదం తెలుసుకునే లోపు 3 నెలలు తీసుకున్నాడు. అంటే అప్పుడు తెలుసుకున్నాడు అంటే కరెక్ట్ జీతమే వస్తుంది. కరెక్ట్ జీతం ఏంటి? 129% వస్తుంది. అందులో నుంచి ఎక్కువగా తీసుకున్నది 84% పోతుంది. రైట్, 84% పోతుందండి. మరి ఇప్పుడు 129లో 84% పోతే ఎంతండి? 45%. ఈ 45% మాత్రమే అతనికి వస్తుంది. సో 4వ నెల అతనికి 4వ నెలలో వచ్చిన జీతం 9,000 అంటే ఇది 9,000 అని ఇచ్చేశాడు. 9,000 ఇచ్చేశాడు అంటే ఇంటూ 200 జరిగింది. ఇంటూ 200 అయితే అతని అసలు జీతం అంటే 129% కదా. సో దీన్ని కూడా ఇంటూ 200 చేస్తే ఏమవుతుందో చూద్దాం. 129 ఇంటూ 2 129 ఇంటూ 2 అంటే 258 అండి. 258 2 సున్నాలు ఉంది కాబట్టి 25800 విచ్ ఈజ్ అ 4th ఆప్షన్. రైట్, నెక్స్ట్ వన్. ప్రతిరోజు మామిడి పండ్ల వర్తకుడు తన వద్ద గల పండ్లలో సగం అమ్ముతాడు. రాత్రికి రాత్రి ఉన్న పండ్లలో 10% పాడైతాయి. సగం అమ్ముతాడు, మిగిలిన సగంలో 10% పాడైతాయి. 10% అంటే 1/10. మళ్ళీ నెక్స్ట్ సగం అమ్ముతాడు, మళ్ళీ నెక్స్ట్ డే 10% పాడవుతాయి. అలా ఎన్ని రోజులు అమ్మాడట? 3 రాత్రులు. అంటే 3 రాత్రులలో అంటే 3 రోజులు అమ్మాడు, 3 రాత్రులు పాడైపోయినాయి. సో 1/2 ఇక్కడ కూడా పాడైనాయి 1/10. మరి ఇక్కడ ఒక వాల్యూ తెలియాలి కాబట్టి నాకు హారాలను గుణిస్తే 2 × 2 × 2 8, 10 × 10 × 10 1000, 8,000 కాబట్టి మొత్తం విలువ 8,000గా తీసుకుంటా నేను. 8,000గా తీసుకుంటా. మరి 8,000లో సగం అమ్మాలి కాబట్టి 4,000 అమ్ముతాడు. మిగిలినవి 4,000 అండి. మిగిలినవి 4,000. రైట్, మిగిలిన దాంట్లో మళ్ళీ 10% పాడు కావాలి. పాడవినయి, కుళ్ళిపోయినాయి లేదా పాడైనవి ఎంతండి? దీంట్లో 10% అంటే 400. పోను రిమైనింగ్ ఎంత? 3,600. మళ్ళీ మిగిలిన దాంట్లో సగం అమ్మాలి. అంటే 1,800 అమ్ముతాడు, 1,800 మిగులుతాయి. మళ్ళీ ఇందులో 10% పాడు కావాలి కాబట్టి 10% అంటే 180. పోను రిమైనింగ్ 1620. మళ్ళీ సగం అమ్మాలి. 810 అమ్ముతాడు, 810 ఉంటాయి. ఇందులో 10% పాడు కావాలి కాబట్టి 81. సో మొత్తం 3 రోజుల రాత్రులలో మనకి ఇన్ని పాడైనాయండి. ఇన్ని అంటే ఎన్ని వస్తాయి? 400 + 180 580. 580 + 81 661 అవుతుంది. ఎంత అవుతుందండి? 661. ఈ వాల్యూ ఇచ్చాడు నాకు 1983. మరి దేంతో మల్టిప్లై చేయాలండి? ఇంటూ 3 అయింది. ఇక్కడ ఇంటూ 3 అయితేనే 1983 అవుతుంది. మరి ఇంటూ 3 అయింది కాబట్టి మొదటి రోజు అతని దగ్గర 8,000 ఉండే, అదాన్ని కూడా ఇంటూ 3 చేస్తే 24,000 అనేది నా ఆన్సర్ అవుతుంది. 24,000 విచ్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఒక తయారీదారుడు ఒక వస్తువు యొక్క అమ్మకపు వెలను ఆ వస్తువు తయారీకి అయ్యే ఖర్చుపై 33% అధికంగా నిర్ణయిస్తాడు. సో 100 రూపాయలు ఉంటే దాన్ని 33% అధికంగా అంటే 133గా ఉంచేస్తాడండి. నెక్స్ట్ వస్తువు తయారీకి అయ్యే ఖర్చు 12% పెరగడం వల్ల ఇది 12% పెరిగిందంటే 112 అయ్యింది. నెక్స్ట్ అమ్మకపు వెల 10% పెంచాడు. 133లో 10% పెంచాడంటే 110/100 అవుతుందా లేదా? పెంచిన తర్వాత 110గా తీసుకోవాలి దాన్ని. రైట్, 100కు పెంచాడంటే 110, తగ్గించాడంటే 10 తగ్గిస్తే 90/100 అని తీసుకుంటాం. రైట్, సో 0 0 క్యాన్సల్. ఈ 10 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. 112 × 10 = 133 × 11. రైట్, ఇప్పుడు ఏ టేబుల్లో పోతుందండి ఇది? ఒకసారి జాగ్రత్తగా చూస్తే 7 టేబుల్ చేద్దాం. 7 టేబుల్లో చేస్తే 7 1 7 42 అంటే 7 6. నెక్స్ట్ ఇక్కడ 7 1 7 6 మిగులుతుంది, 63 అంటే 9. 16 × 10 160 = 19 × 11 అంటే 209 అవుతుంది. మరి ఇక్కడ అడిగింది ఏంటి? అయినా అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? లాభ శాతం అంటే కొన్న వేల కంటే అమ్మిన వేల ఎంత ఎక్కుందో చూడాలి. ఇది ఎంత ఎక్కుందండి? 49. మరి లాభము 49, కొన్న వేల 160. లాభము బై కొన్న వేల ఇంటూ 100% చేస్తే వచ్చేది మనకి ఏంటండి? లాభ శాతము ఇంటూ 100%. రైట్, 0 0 క్యాన్సల్. 0 0 క్యాన్సల్. మరి నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూద్దామండి. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 8 2 8 2 5 2 8 2 5. రైట్,
డినామినేటర్లో 8 ఉన్నది ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే కావు. నెక్స్ట్ 49 5 ఎంత వస్తుందో చూడండి, 245/8. 8 30s 240, పోను 5 మిగులుతుంది, 5/8. 35/8 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. రైట్. నెక్స్ట్ 3 వస్తువులు ఏబీసీల అమ్మకపు వెలల నిష్పత్తి 8:9:5. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. అమ్మకపు వెల సెల్లింగ్ ప్రైసెస్ 8:9:5. ఓకేనా. దీనిపైన లాభాల నిష్పత్తి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడండి, 8:7:14. అందులో 14.28% ఒకటి లాభం ఇచ్చాడు, అంటే 1/7th పార్ట్. సో ఇక్కడ నేను లాభము ఇక్కడ 1/7th పార్ట్ అంటే మొత్తం 7 భాగాలలో ఒక భాగం లాభం వచ్చింది. అంటే అమ్మిన వెల ఎంత, 7 + 1, 8 భాగాల విలువ 8 ఇచ్చాడంటే కొన్న వెల ఏమవుతుందంటే 7 భాగాలే ఉంది కాబట్టి 8 భాగాల విలువ 8 అయినప్పుడు 7 భాగాల విలువ 7 భాగాల విలువ 7 అండి. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 9 భాగాలు ఉంది కాబట్టి +1/8గా తీసుకుంటా. తర్వాత ఇది కరెక్టేనా కదా చెక్ చేస్తాను, మీకు టాలీ చేస్తాను. 8 + 1 9 కాబట్టి 9 భాగాల విలువ 9 అయితే కొన్న వేళ 8 భాగాల విలువ ఎంత అవుతుందండి, 8. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 ఉంది కాబట్టి +1/4గా తీసుకుంటున్నా. 5 భాగాల విలువ 5 అయితే కొన్న విలువ 4. మరి ఇప్పుడు చూడండి ఇది కరెక్టే వచ్చిందా లేదా లాభాల నిష్పత్తికి అంటే 7/8/4కి కాసాగు 56. 56 రావాలంటే 7ని 8తో గుణించాలి కాబట్టి +1 × 8 అంటే 8 పార్ట్స్ ఉంది. 56 రావాలంటే 7తో గుణించాలి కాబట్టి 7 పార్ట్స్ ఉంది. 56 రావాలంటే 14తో గుణించాలి కాబట్టి 14 పార్ట్స్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. 7:8:4. ఇప్పుడు మొత్తం మీద వచ్చిన లాభ శాతం ఎంత అంటే అమ్మిన వెలలు ఎంత అండి, 8 + 9 17 + 5 22 పార్ట్స్. అండ్ ఇక్కడ ఏమొస్తుందంటే 15 + 4 19 పార్ట్స్. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 3 పార్ట్స్. మరి లాభము 3/19 × 100% అండి. మరి చేస్తే 300/19, 19 1 19, 19 1 19, పోను 11, 110 అవుతుంది, 110, 19 5 95. సో 15 పాయింట్ సంథింగ్ ఇక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ అండి, సుదీప్ కొంత సొమ్ములో 1/8 వంతు సంవత్సరానికి 5% భారీ వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి, 3/5 వంతు సొమ్మును సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి, మిగిలిన సొమ్మును 1/8 3/5 ఓను మిగిలింది అంటే కొద్దిగా భిన్నాలలో ఉంటే ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, 1/8 3/5 అంటే హారాల యొక్క కాసాగు 40 భాగాలు అంటే 40కి గుణిజాలు తీసుకోవాలి. ఇక్కడ అన్ని వేలల్లో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే 4000 అనుకుంటా. ఫస్ట్ 4000 అనుకుంటా. దీంట్లో 3 భాగాలుగా విభజిస్తాడు సొమ్ముని. 1/8 వంతు, దీంట్లో 1/8 అంటే /8 చేస్తే ఎంత వస్తుందండి, 500. 1/8 వంతు అంటే 500. 3/5 చేస్తే 800 × 3 చేస్తే 2400 అవుతుంది. మరి మిగిలింది 2400 + 500 2900, పోను మిగిలింది ఎంత అండి, 1100. మరి దీనిపైన ఏ విధంగా అంటున్నాడు, మొదటి దానిపైన 5% భారీ వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలు, సంవత్సరానికి 5% చొప్పున 2 సంవత్సరాలు అంటే 10% అండి. దీంట్లో 10% ఎంత అంటే 50. ఎంతండి, 50. మరి 6% చొప్పున రెండవది 6% చొప్పున 2 సంవత్సరాలు అంటే 12%. 12% ఎలా వస్తుందంటే 10% 240, 1% 24, 2% అంటే 48. రైట్. 240 + 48 అంటే 288 అవుతుంది, 288. ఇక్కడ 10% భారీ వడ్డీ చొప్పున 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 10% చొప్పున 2 సంవత్సరాలు అంటే 20% అవుతుంది, 20% 220 అవుతుంది. అయినా అతనికి వచ్చిన మొత్తం మీద 1674 వడ్డీగా వచ్చిందంట. 1674 వడ్డీగా వచ్చిందంటే ఇక్కడ చూడండి మొత్తం వడ్డీ ఏంటంటే ఈ రెండు కలపాలి. రైట్. సో ఇప్పుడు చూడండి 50 + 220 270, 288 + 270, 288 + 270 ఎంత అవుతుందండి, 558 అవుతుంది. 288 + 270 ఎంత అవుతుందంటే 558 అవుతుంది. ఈ వాల్యూ నాకు ఇచ్చాడు ఎంత, 1674. అంటే ఇది ఎంత అయినట్టు మనకు, ఇది ఎంత అయినట్టు 558 1674 అంటే × 3 టైమ్స్ అయినట్టు. సో ఇది × 3 టైమ్స్ అయింది కాబట్టి ఇది కూడా × 3 టైమ్స్ చేస్తే మొదటగా పెట్టుబడి ఎంత వస్తుందంటే 12,000 వస్తుంది, విచ్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఫ్రాగ్ FROG 28 మరియు డక్ = 12 అయితే MICE = ఎంత? సో మనకి ఏదైతే ఇచ్చాడో అది రాసిన జాగ్రత్తగా చూడమ్మా. FROG, F అనేది ఎన్నో అక్షరం, 6వ అక్షరం, R అనేది ఎంత, 18వ అక్షరం, O ఎంత, 15వ అక్షరం, G ఎంత, 12వ అక్షరం. రైట్. ఈ మొత్తం కలిపితే దేనికి సమానమైంది అన్నాడు, 28కి సమానమైంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు అంటే ఈ అంకెలు ఏవైతే ఉన్నాయో అంకెల మొత్తాన్ని లెక్కించండి. అంకెల మొత్తం అంటే
6 ప్లస్ 18లో 1 ప్లస్ 8 తీసుకుంటున్నాను. ఈ 15ని 1 ప్లస్ 5గా తీసుకుంటున్నాను. ప్లస్ 6 ప్లస్ 1 7, రైట్. 7 ప్లస్ 8 15, 15 ప్లస్ 5 20, 21 ప్లస్ 7 ఎంతకు సమానమైందండి? 28. అదే మీకు ఇక్కడ ఇచ్చాడు 28 అని. అలానే డక్ కూడా ఒకసారి చెక్ చేయండి. డియుసికే కనుక చెక్ చేస్తే డి అనేది ఎన్నో అక్షరం? 4వ అక్షరం. యు 21, సి 3, కే 11. ఈ అంకెల మొత్తం ఏదైతే ఉందో అది మనం తీసుకోవాలి. 4 2 6, 6 1 7, 7 3 10, 11 12. అదే మనకు అక్కడ ఇచ్చాడు చూడండి 12 అని. సో ఇది మనకి 12 అవుతుంది. ఇక మనకు అడిగిన పదం ఏంటిది? మైస్. MICE ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎం అనేది ఎంత అండి? 13. ఐ ఎంత? 9, 3 5. 1 ప్లస్ 3 9 ప్లస్ 3 ప్లస్ 5. 9 1 10, 10 ప్లస్ 6 16 ప్లస్ 5 ఎంత అవుతుంది? అక్కడ 21 అనేది మీకు సమాధానం అవుతుంది. కాబట్టి మీ సమాధానం ఎంత? 21. ఆ అంకెల మొత్తాన్ని, అక్షరాలలో ఉన్న అంకెల మొత్తం ఏదైతే ఉందో, ఏ సంఖ్య అయితే ఉంటుందో అంకెల మొత్తం మనం తీసుకుంటే సరిపోతుంది. ఉత్తరము నుండి దక్షిణముకు వెళ్ళే దారిలో ఏ మరియు బీల యొక్క ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఉత్తరము నుండి దక్షిణముకు వెళ్ళే దారిలో ఏ మరియు బీల యొక్క ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఏ పడమర వైపు కలడు. అతను తన ఇంటి వద్ద నుండి ఎడమవైపుకు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. డి యొక్క ఇంటి ముందు ఆగినాడు. ఆ ప్రయాణించి డి ఇంటి ముందు ఏదైతే ఉందో అక్కడ ఆగాడు. బి కూడా ఖచ్చితంగా అదే విధంగా అంటే తన ఇంటి నుండి ఎడమవైపుకు తిరిగి 5 కిలోమీటర్లు, తర్వాత కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాలని అర్థం. సి యొక్క ఇంటి ముందు ఆగాడు. ఈ సమాచారం నుండి ఖచ్చితమైన ప్రకటన ఏది? సో ఈ ప్రకటనలో ఏది ఉంటుంది అని. సో దీంట్లో మొదటగా మనం ఏమి ఇచ్చాడు? ఉత్తరం నుండి దక్షిణంకు వెళ్ళే దారిలో. సో ఉత్తరం నుండి దక్షిణం అంటే పైనుంచి ఇటు తీసుకుంటున్నానండి, రైట్. ఇప్పుడు ఇలా ఉత్తరం నుండి దక్షిణంకు వెళ్ళే దారి తీసుకుంటున్నాను. ఉత్తరం నుండి దక్షిణం, ఇది ఉత్తరంగా తీసుకుంటున్నాను, ఇది దక్షిణంగా తీసుకుంటున్నాను, రైట్. ఉత్తరం నుండి దక్షిణం వెళ్ళే దారిలో ఏ పడమర వైపు ఏ బీల యొక్క ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఈ దారిలోనే, ఇదే దారిలో ఇద్దరు ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ బి తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ బి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏ పడమర వైపు కలడు తన ఇంటి వద్ద నుండి. ఏ పడమర వైపు కలడు అంటే ఏ పడమర వైపు అంటే ఇటువైపు ముఖం చేయాలమ్మ, ఇటువైపు ముఖం చేస్తాడు, రైట్. సో పడమర వైపు కలడు, ఇలా రాస్తున్నాను చూడమ్మ. పడమర, ఇది ఉత్తరమైందంటే ఇది పడమరేగా. ఏ పడమర వైపు అంటే బి ఎటువైపు ఉంటాడు? తూర్పు వైపు ఉంటాడు. ఇది దాని అర్థం. ఇదే దిశలో ఉన్నారు, ఇదే లైన్లో ఉన్నారు అంటే దీని అర్థం ఏంటిది? ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. ఇతని ఇల్లు ఇక్కడ ఉంది, ఇతని ఇల్లు ఇక్కడగా ఉంది. డయాగ్రామ్ డ్రా చేయాలి కాబట్టి క్లారిటీగా నేను డయాగ్రామ్ డిఫరెంట్గా తీసుకుంటున్నాను, రైట్. అంటే ఇదే లైన్లో, అంటే ఒక లైన్లో ఇటు ఏ ఇటు బి ఉన్నట్టు కూడా తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్, ఏ పడమర వైపు కలడు తన ఇంటి నుండి ఎడమవైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఎడమవైపు తిరిగి అంటే ఇదే లైన్లో ఇప్పుడు ఇలా ముఖం చేశారంటే ఎడమవైపు అంటే కిందికే కదా. ఇలా ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించాడండి. ఎంత ప్రయాణించాడు? 5 కిలోమీటర్లు ప్రయాణించాడు, రైట్. ప్రయాణించిన తర్వాత కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే వ్యక్తి ఇటువైపు వస్తున్నాడు అంటే కుడివైపు ఏమవుతుంది? ఇటు 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇలా ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రయాణించి డి యొక్క ఇంటి ముందు ఆగినాడు అంటే ఇక్కడ డి ఉన్నాడండి. అక్కడ ఎవరున్నారు? డి ఉన్నాడు, రైట్. సో ఇలా ప్రయాణించిన తర్వాత పడమర వైపు ముఖం చేశాడు కాబట్టి ఎడమ వైపు ఇటు వస్తుంది, రైట్. సో ప్రయాణించి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు చేసి అక్కడ ఆగిపోయాడు. అయితే ఇప్పుడు బి కూడా ఖచ్చితంగా అదే. సో ఫస్ట్ ఏ ఎటు తిరిగాడు? ఎడమ వైపు, తర్వాత కుడివైపు. బి తూర్పు వైపు ముఖం చేశాడండి, ఇటువైపు ముఖం చేశాడు కావున బి కూడా ఎడమ వైపు 5 కిలోమీటర్లు ప్రయాణించి, ఎడమవైపు 5 కిలోమీటర్లు ప్రయాణించి తర్వాత కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు ఇలా. సో ఈ రెండు ఎదురెదురుగా తీసుకున్నా కూడా మీకు క్లియర్గానే వస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. ఎదురెదురుగా తీసుకున్నా కూడా క్లియర్గా, అంటే ఒకే లైన్లో ఇటు ఏ ఇల్లు ఇటు బి ఇల్లు తీసుకొని ఇద్దరికి ప్రయాణం చేశారన్నా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆ డిస్టెన్స్ అనేది ఇక్కడ దూరాల మధ్య ఇచ్చాడు కాబట్టి క్లారిటీ ఉండడానికి ఇటొక ఏ ఇటొక బి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇతను ఎడమవైపు ప్రయాణించి కుడివైపు తిరిగాడు. ఇక్కడ సిఏ యొక్క ఇంటి ముందు ఆగాడు. ఇది సి ఇల్లు అనుకోండమ్మా, ఇక్కడ ఆగిపోయాడు. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ సి మరియు డీలు ఒకే వీధిలో నివసిస్తున్నారు. ఒకే వీధిలో ఉండడానికి ఛాన్స్ లేదు. ఇటు 5 కిలోమీటర్ల దూరం ఉంది, ఇటు 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఫస్ట్ది రాంగ్. రెండవది సి యొక్క ఇల్లు దక్షిణం వైపు కలదు. సి యొక్క ఇల్లు ఎటువైపు ఉంది? నీకు తూర్పు వైపే ఉంది. సి యొక్క ఇల్లు ఎటువైపు ఉందండి? తూర్పు వైపే ఉంది. కాబట్టి ఇది కూడా రాంగ్. సి మరియు డి యొక్క ఇల్లు 20 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నాయి.
సో ఇప్పుడు ఇక్కడ దూరం ఎంత అండి 5, ఇక్కడ దూరం ఎంత 5, 5 + 5 ఎంత అవుతుంది నీకు 10 కిలోమీటర్లు అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటే మొత్తం దూరం ఎంత అవుతుంది 10 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది. కాబట్టి ఏది కరెక్ట్ అవుతుంది? మూడో ఆప్షన్ సి మరియు డి యొక్క ఇల్లు 20 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో కలదనేది రైట్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్, ఒకరోజు సూర్యాస్తమయం అంటే సాయంత్రం, సూర్యాస్తమయం సమయానికి ముందు రామన్ మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ రామన్ యొక్క నీడ అతనికి ఎడమవైపు పడినట్లయితే అర్జున్ ఏ దిశ వైపు చూస్తూ ఉన్నట్టు. ఇప్పుడు సూర్యాస్తమయము అన్నారు అనంటే సూర్యోదయం అంటే ఉదయము, సూర్యాస్తమయానికి ముందు అనంటే ఖచ్చితంగా సూర్యుడు మనకి ఎక్కడున్నాడు? పడమరలో ఉన్నాడండి. సూర్యాస్తమయం అంటే ఎక్కడున్నాడు? పడమరలో. నీడ ఎటువైపు పడుతుంది మనకి? ఇటు తూర్పు వైపు పడుతుంది. నీడ ఎటువైపు పడుతుంది? తూర్పు వైపు పడుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా నిలబడ్డారు. ఇలా ఎదురుగానైనా ఉండొచ్చు, ఇలా ఎదురుగానే ఉండొచ్చు. ఒకవేళ రామన్ యొక్క నీడ అతని ఎడమ వైపు పడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు ఉండి నీడ నిలబడింది అనుకోండి, రామన్ ఈ దిశలో నిలబడ్డాడు, ఉత్తరం వైపు ముఖం చేశాడు అనుకోండి. ఇటువైపు ముఖం చేశాడంటే ఏ దిశ? ఉత్తరం వైపు ముఖం చేశాడు అని అంటే అతని నీడ ఎటువైపు పడినట్టు అండి? కుడివైపు. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? ఎడమ వైపు పడినట్లయితే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? రామను దక్షిణం వైపు ముఖం చేశాడు. అంటే ఇక్కడ రామన్ నిలబడేసి ఎటువైపు ముఖం చేస్తున్నాడు? దక్షిణం వైపు ముఖం చేస్తున్నాడు. ఎటువైపు ముఖం చేస్తున్నాడు? దక్షిణాన్ని ముఖం చేస్తున్నాడు. అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అర్జును ఎటువైపు ముఖం చేస్తాడు? ఉత్తరం వైపు ముఖం చేస్తాడు. అంటే అర్జున్ ఇటు ముఖం చేస్తాడు, రామన్ ఇటు. ఒకవేళ రామన్ యొక్క నీడ అతనికి ఎడం వైపు, ఇతను ఇలా నిలబడినప్పుడు అతని నీడ ఎడం వైపే ఉంటుంది. ఇతనికి ఎదురుగా ఉన్న అర్జున్ ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. అర్జున్ ఏ దిశలో ఉంటాడు? ఉత్తరం వైపు ఉంటాడు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఉత్తరం అనేది సరైన సమాధానం అవుతుంది. రైట్. బట్ ఇక్కడ సాయంత్రం సమయంలో, సూర్యాస్తమయం అంటే సాయంత్రం సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, ఒకవేళ వ్యక్తి తూర్పు వైపు వెళ్ళాడు అనుకోండి అమ్మ, తూర్పు వైపు వెళితే నీడ అనేది ముందు పడుతుంది. నీడ పడే ప్లేస్ ఏంటిది? ముందుకు. అలాగే పడమరకి బయలుదేరితే, వ్యక్తి సాయంత్రం సమయంలో పడమరకు వెళితే వెనుక వైపు. అదే ఉత్తరానికి వెళ్ళాడు అనుకోండి, ఉత్తరం కనుక వెళితే కుడివైపు, దక్షిణము కనుక వెళితే ఎడమవైపు ఉంటుందండి. ఎడమవైపు. సాయంత్రం సమయంలో నీడ ఎటు పడింది అంటున్నాడు? ఎడమ. అంటే వ్యక్తి దక్షిణంలో ఉంటే అతనికి ఎదురుగున్న వ్యక్తి ఎటు ఉంటాడు? ఉత్తరం ఉంటాడు. ఈ విధంగా కూడా చేయొచ్చు. రైట్. ది ప్లేన్ డాష్ అట్ 6 AM ఎవ్రీడే. ప్రతిరోజు ఎవ్రీడే అనే మాట వచ్చింది. ఎవ్రీడే అనే మాట రాగానే ఇది ప్రజెంట్ సింపుల్ యొక్క క్లూ వర్డ్గా నువ్వు పరిగణించాలి. ఎప్పుడైతే వాక్యంలో ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్, ఎవ్రీ ఏప్రిల్, ఎవ్రీ సమ్మర్, ఎవ్రీ ఫ్రైడే, ఈ పదాలు ఏ వాక్యంలో కనపడినా ఆ వాక్యం ప్రజెంట్ సింపుల్లో ఉండాలి. ఎవ్రీ అనేది ఇక్కడ మెయిన్ వర్డ్ అంతే. ఎవ్రీ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ అనే పదంతో పాటు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. దీంతో పాటు అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్, న్యాచురలీ. రైట్. ఇలాంటి పదాలు కూడా ఏ వాక్యంలో మీకు కనబడినా దట్ సెంటెన్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్. మరి ఇక్కడ ప్రజెంట్ సింపుల్ కాబట్టి ది ప్లేన్ ఈజ్ అరైవ్డా, అరైవా, అరైవ్సా? సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ది ప్లేన్ అరైవ్స్ అట్ 6 AM every day. ది ప్లేన్ ఈజ్ అరైవ్డ్ కాదు, ఈజ్ అరైవ్స్. ది ప్లేన్ అరైవ్స్ అట్ 6 AM every day. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో కాబట్టి రైట్ మనం అరైవ్ అనే వర్బ్కు ఎస్ఓ ఈఎస్ఓ యాడ్ చేస్తున్నాం. ఐ ఆమ్ ఏ టీచర్. ఇది క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించింది. ఐ ఆమ్ ఏ టీచర్. అరెంట్ ఐ, బాగా అబ్జర్వ్ చేయి. అరెంట్ ఐ వస్తుంది. అరెంట్ ఐ. దీనికి మాత్రమే ఈ విధంగా వస్తుంది. అరెంట్ ఐ అని వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అంటే అప్పుడు దానికి యామ్ వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ స్పెల్డ్ రాంగ్. రాంగ్ స్పెల్లింగ్ ఏముంది అంటున్నాడు. WHISTLE విజిల్ రైట్ స్పెల్లింగ్. కొలీగ్ COLLEAGU ఇచ్చాడు. కమిటీ COMMITTEE కమిటీ కరెక్ట్. అసోసియేషన్ ASSOCIATI ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రైట్ స్పెల్లింగ్ ఏంటి అంటే COLLEAGUE అవుతుంది. కొలీగ్ ఇది రైట్ స్పెల్లింగ్, వాడు రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చాడు అక్కడ. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ మనకు కావాల్సిన ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అవుతుంది.